నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూసుకుంటే టీవీకే పార్టీకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ఇప్పుడు గవర్నర్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికైనా సరే మా టీవీకే పార్టీ గురించి మాట్లాడొద్దని చెప్పేసి పొలో అని మొత్తుకుంటున్నారు. అయినా సరే వాళ్ళు ఆపడం లేదు. దీన్ని ఎలా చూడాలంటే, టీవీకే పార్టీ అనేది పాపం ఒడిదుడుకుల్లో పడ్డటం అనేది అయితే జరిగింది. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. అంటే నిన్నటి గవర్నర్ గారితో మీట్ అయినప్పుడు పరిస్థితే కావచ్చు, ఈ రోజు మళ్ళా కలిసిన విషయం కానివ్వండి, అటు ఇటుగా అన్నట్టు అనిపించింది. నిన్న నైట్ అసలు ఏదైతే ఆయనకి సీఎంగా పంపించిన బలగాలు కూడా రిటర్న్ వెళ్ళిపోవటం కూడా జరిగింది. ఆ పరిస్థితి కూడా అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరనే ఒక డైనమాలో కూడా తమిళనాడు ప్రజలందరూ కూడా ఈగలు వెయిట్ చేస్తున్నారు ఏం జరుగుతుందని. దీని అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యుత్సాహంతో మాట్లాడిస్తున్నారా, వాళ్ళ సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నారా, సాక్షి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అసలు ఆయన ప్రమాణ స్వీకారానికి లిస్టే ప్రిపేర్ అవ్వలేదు. ఈయనేమో ఫస్ట్ ఇన్విటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పి వాళ్ళ సాక్షి మీడియాలో వేసుకోవటం కానివ్వండి. ఆయన లేరు కాబట్టి, లండన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు అని. సరే, ఇక్కడ మనం టీవీకే పార్టీ ఎలక్షన్లో పోటీ చేసిన దగ్గర నుంచి ఎలా పరిస్థితులు ఉన్నాయి అని అంటే, ఖచ్చితంగా ఏదో ఒక ఫంక్షన్లో కలిశారు. అంటే విజయ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక ఫంక్షన్లో కలవటం, అక్కడ ఏదో పలకరింపు జరిగింది కానీ బొకే కూడా ఇవ్వలేదు ఆయన. అది అందరూ కూడా చూసాను విషయమే. అది జగన్మోహన్ రెడ్డి గారు బొకే లాక్కుంటుంటే కూడా ఆయన పక్కకి లాక్కొని వెళ్ళిపోయారు. అది అందరూ కూడా చూసారు. చూసిన తర్వాత కూడా మా జగనన్నకి అంటే అభిమానం విజయ్కి అన్నట్టు, అంటే ఆయన హీరో కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే హీరో. ఎందుకంటే ఆయన 4 రాష్ట్రాలకి అంటే ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం ఇండియా మొత్తం కూడా తెలుసు. తమిళనాడులో పెద్ద హీరో, మాస్లే ఆ హీరో. అదే కాకుండా ఇండియా మొత్తం కూడా నోన్ ఫేసే కదా విజయ్ గారు. ఆయన ఎవరో తెలియదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మూలానే ఆయన గెలిచాడని వీళ్ళు ప్రచారం చేసుకోవటం కూడా. అంటే అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు స్టాలిన్ గారితో ఫోటో దిగటం, ఉదయనిధి గారితో ఫోటో దిగటం, అది చూసారా? మా జగనన్న ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ప్రపంచం ఎలా ఉంది, పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన క్రేజ్ ఎలా ఉంది, సీఎం గారు ఎంత ఆప్యాయంగా పలకరించారు అని చెప్పి వాళ్లే ప్రచారం చేశారు. ఒకవేళ ఎన్నికల్లో స్టాలిన్ గారు గెలిచింటే, డిఎంకే పార్టీ గెలిచుంటే స్టాలిన్ నా వల్లే గెలిచారని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఫోటో రెడీగా పెట్టుకొని, ఇక్కడ విజయ్ గారు గెలిస్తే విజయ్ గారితో ఫోటో దిగి విజయ్ గారు నాతో ఫోటో దిగారు కాబట్టి గెలిచారని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నారు. అట్లా ఆ ఫోటో తీసుకోవటం కానివ్వండి. తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బోర్డర్లో ఉన్న ఎమ్మెల్యేలందరినీ, అంటే గతంలో మాజీ ఎమ్మెల్యేలని కూడా కొంతమంది, అంటే రోజా లాంటి వాళ్ళని, పెద్దిరెడ్డి, చోరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రచారానికి పంపటం కానివ్వండి. అంటే డిఎంకేకి సపోర్ట్ చేయటం లిటిల్గా. మళ్ళీ కుల సంఘాల మీటింగ్లకు కూడా వాళ్ళని పంపటం, అక్కడ అవన్నీ చేశారు. చేసినా కూడా ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మేమేదో చెప్పాము, మేమేదో వెళ్ళాము. రోజే కూడా అసలు ఫోన్లో మాట్లాడిన క్లిప్పింగ్ కూడా మనం చూసాం. ఆవిడ లిటరల్గా వెళ్ళి డిఎంకేకి ప్రచారం చేసి టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గారిని గురించి చాలా గొప్పగా మళ్ళా చెప్పటం. అంటే మేము ముందే చెప్పాము ఆయనే గెలుస్తారు అంటే, ముందే చెప్పిందని వెళ్ళి ఎందుకు డిఎంకేకి ప్రచారం చేసావు? అంటే ముందే అక్కడే స్టాలిన్ కి చెప్పుంటే బాగుండేది, విజయ్ గారు గెలుస్తారు మీరు ఎందుకని నేను చెప్పుంటే. అంటే అక్కడ వెళ్ళి స్టేజ్ల మీదకి వెళ్ళేమో స్టాలిన్ గారిని 100 సంవత్సరాలు మీరు వదిల్లాలి, 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలి, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, మీరు ఏది చెప్పినా చేస్తారు ప్రజలకి, ఇట్లా పొగడతలతోనే ఆయన. అంటే ఆవిడకి ఏమైనా అక్కడ సైట్లు ఉన్నాయా, ఏమైనా ఉందా, అక్కడ ఏమైనా గవర్నమెంట్తో అవసరం ఉంటుంది కాబట్టి ప్యాకేజీ ఉంటుంది. జగనన్న ఇచ్చిన ఏదైతే అక్కడికి పంపించి ప్రచారం చేయమన్నాడు దానికి చేస్తుందా, ఏం చేసినా కూడా అక్కడికి వెళ్ళింది. ఆ రకంగా అంత గొప్పగా స్టాలిన్ గారిని పొగిడింది, అన్నీ చేసింది. కానీ ఫోన్లో మటుకు ఒక మీడియా ఛానల్ వాళ్ళు అడుగుతుంటే, మేము ముందే అనుకున్నాము స్టాలిన్ గారు గెలుస్తారని, మేము అంతే అనుకొని మేమంతా ప్రచారం చేసాం, మా వాళ్ళందరూ కూడా చెప్పారు. ఇట్లా అంటే ఆయన గురించి వెంటనే ఆడ రిజల్ట్స్ టీవీలో వస్తున్నాయో లేదో ఈవిడ మాట్లాడుతుంది. అంటే ఎంత కుప్పిగంతులు వీళ్ళు. అంటే ఎవరికి అధికారం వస్తుంటే వాళ్ళ పక్కన వెళ్ళి మాట్లాడటం అనేది. సరే, అవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఈవిడ యాక్చువల్లీ వెళ్ళింది విజయ్ గారి దగ్గరికి. రోజా గారు వెళ్ళి సీట్ అడగటం జరిగింది. తమిళనాడులో సీట్ కావాలని అడిగింది, ఆయన రానివ్వలేదు ఆవిడ్ని. ఎందుకంటే ఈవిడ రజనీకాంత్ గారిని మాట్లాడిన మాటలే కావచ్చు, దాని మూలాన ఈవిడ మీద వ్యతిరేకత ఉంది అక్కడ. ఆ వ్యతిరేకత మనం ఎందుకు హోల్డ్ చేయాల్సిన అవసరం ఏంటి అని టీవీకే పార్టీ కూడా
ఆవిడని రానివ్వటానికి ఎవరు కూడా అందరూ అబ్జెక్ట్ చేశారు, ఆవిడని రానివ్వలేదు. సరే దాని ఇది మూలాన ఆవిడ అక్కడి వరకు విజయ్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయింది. దాన్ని డిఎంకేకి ప్రచారం చేసుకుంది. కానీ అవసరానికి ఇలా వాడుకోవటం కానివ్వండి. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ఈ మాట. ఇప్పుడు ఖచ్చితంగా టీవీకే ఎమ్మెల్యే, టీ నగర్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఆనంద్ గారు, ఆయన చెప్తున్నారు, అరే ఆయన కట్అవుట్ మాకేంటి అవసరం, ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయనకు ఫోటో పట్టుకున్నంత మాత్రమే విజయ్ గారు గెలిచేదా, ఇదేంటి పక్క రాష్ట్రం ఈ గోల ఏంటి, మేం కష్టపడి గెలిచాము, మేం గెలిచిన దానికి వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం ఏంటి, వాళ్ళకి అంత ఇదే ఉంటే వాళ్ళ చోట వాళ్ళు కనీసం వాళ్ళు అపోజిషన్గా కూడా లేని పార్టీ మా గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ కట్అవుట్తో గెలిచామని చెప్తే హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు అన్నమాట. అయితే అదే కాక మనం చూసుకుంటే ఇప్పుడు తమిళనాడుకి సంబంధించి 11 సీట్లు ఏదైతే తగ్గినటువంటి ఒక విజయ్ గారి పార్టీ ఉందో, ఈ 11 సీట్లు ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకున్నందుకే తగ్గాయి. నిజంగా అసలు పట్టుకోపోయి ఉంటే ఖచ్చితంగా పూర్తి మెజారిటీతో ఈరోజు సీఎం అయిపోయాడు అని చెప్పి ఒక రకంగా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. వైసీపీకి సంబంధించిన 11 సీట్లు వెళ్ళి టీవీలో కలపపోతున్నారా అనేటి కూడా జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఆ ఆప్షన్ ఉన్నా లేకపోతే ఆలోచన కూడా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు అంటారా? అంటే వీళ్ళకి మెదడు అనేది మోకాళ్ళలో ఉంటుంది అనేది అయితే తెలిసిన విషయమే వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటలో కూడా అలాగే ఉంటాయి. మావి గన్నని పెడతామని కానివ్వండి, నిద్రపోయి లేస్తే కళ్ళు మూసుకొని లేస్తే 3 సంవత్సరాలు అయిపోతుందో 4 ఇట్లాంటివి చెప్తూనే ఉంటారు. కాబట్టి అవకాశం ఉంటే అది కూడా చేసేవాళ్ళేమో. మేము వెళ్ళి అంటే ఇండియా మొత్తానికి ఎవరైనా ఒకటే కదా, మేము వెళ్ళి ఈ 11 మాకుండేటి, మేము ఎట్లాగో అసెంబ్లీకి వెళ్ళము, మాకు ఇక్కడ అవసరం లేదు, వెళ్ళి పక్క రాష్ట్రంలో వెళ్ళి కలిపి అక్కడ మేము షేర్ కూడా అడుగుతాము అని కూడా చెప్పేవాళ్ళే. అంత సమర్థులే వీళ్ళు, కాదని చెప్పలేం. కానీ కాకపోతే అక్కడ రానివ్వరు, అట్లాంటి అవకాశాలు లేదు. కాబట్టి ఇంక ఇలాంటి ప్రచారాలు చేసుకొని వాళ్ళు పబ్బం గడుపుకోవటం కానివ్వండి, ఇదంతా చూస్తుంటే చులకనైపోతారు. వాళ్ళని ఎవరండి పట్టించుకునేటట్టు? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎవడు పట్టించుకోవట్లేదు, చీదరించుకుంటున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా అదే పని స్టార్ట్ అయింది కదా. టీవీకే పార్టీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎవరో కూడా తెలియదు, వీళ్ళేంటి మనల్ని గెలిపించారు అనుకుంటున్నారు. అది ఎలాంటి సమంజసం కాని మాటలు కదా మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఇప్పుడు రివర్స్ కౌంటర్ ఇవ్వటం వాళ్ళు మొదలు పెట్టారు. వీళ్ళకి ఏం సంబంధం ఉంది, వీళ్ళు మన గురించి మన గెలుపుని వాళ్ళ అకౌంట్లో ఎలా వేసుకుంటారని వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి అందరూ ఇప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు కానీ తమిళనాడు వెళ్తే తరిం కొట్టేటట్టు ఉన్నారు. ఆ బార్డర్లో కానీ ఎక్కడైనా ఈ రోజు అలాంటి వాళ్ళే కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరు కనపడ్డా కూడా తరిం కొడతారండి టీవీకే పార్టీ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా వాళ్ళు చెప్తున్నట్టుగా వైసీపీకి సంబంధించి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్లో ఉన్నారు కాబట్టి ప్రమాణ స్వీకారానికి రాలేరని చెప్పి ఇప్పుడే గవర్నర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ నిజంగా జగన్ గారు లేరు కాబట్టి ఇప్పుడు అదే ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ నుంచి రోజా వెళ్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే డిఎంకేకి సపోర్ట్ చేసి స్టాలిన్ని కంప్లీట్గా ఓడించినటువంటి రోజా వెళ్ళే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే రోజాని పిలిస్తే చాలామంది వ్యతిరేకత అనేది ఉంటుంది. ఏదైతే గతంలో విజయ్ ఏదైతే భయపడ్డారో ఈవిడ మూలాన రజనీకాంత్ గారిని మాట్లాడింది, సో నోరు కంట్రోల్ ఉండదు, సో రేపొద్దున ఇదంతా మనకెందుకు అంటించుకోవాలనేది అయితే ఎవరైనా ఆలోచిస్తారు. అదే లేకుండా డిఎంకే పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడిన మాటలు తమిళనాడు ప్రజలందరూ కూడా చూశారు కదా. ఇప్పుడు ఆవిడని పిలువటం అనేది అసంభవమైన వార్త. సో చూద్దామండి, ఖచ్చితంగా టీవీకే పార్టీకి ఇప్పుడిప్పుడే కొద్ది కష్టాలు దొరుకుతున్నాయి. వాస్తవానికి ఇన్ని కష్టాలు అయితే ఏ పార్టీ పడదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం వల్ల ఇదంతా కష్టాలు వచ్చాయి. ఇప్పటికైనా సరే మాకు దూరంగా ఉండండి అని చెప్పి వైసీపీని ప్లస్ అదేవిధంగా సాక్షి మీడియాని కోరుతున్నారు టీవీకేకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.